మందిరాల్లో ఏం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. ధ్యాన మందిర వార్షికోత్సవం రోజున, గురు పౌర్ణిమ రోజు, శివరాత్రి పర్వదినం రోజు, బాబా గారి పుట్టిన రోజున అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం తర్వాత హారతి చేయండి అంటున్నారు బాబా గారు. తర్వాత గ్రంథాల పూజ చేయండి అంటున్నారు. ఆ గ్రంథాల పూజకు 5 వృక్షాల ఆకులను తీసుకురామంటున్నారు. 5 వృక్షాలు. ఒకటి వటవృక్షం యొక్క ఆకులు, అంటే రావి చెట్టు ఆకులు, పత్రి చెట్టు ఆకులు, జమ్మి చెట్టు ఆకులు, తులసి మొక్క ఆకులు. 5 రకాల వృక్షాల మొక్కల ఆకులను తీసుకొచ్చి ఆ గ్రంథాల పైన మధ్యలో పెట్టాలి. తర్వాత వాటిపై, ఆ గ్రంథాలపై కుంకుమ, పసుపు కలిపి చిన్న చిటికె నీళ్ళతో 2వ వేలుతో దానికి అంటించాలి. ఇట్లా చల్లకూడదు. కానీ ఇట్లా తీసి అవి ఇట్లా పెట్టాలి గ్రంథాలు. వాటిపైన 5 రకాల వృక్షాల ఆకుల నుంచి వాటిపై ఏం చేయాలి? అక్షంతలు కొన్ని వేయాలి. తర్వాత వట సావిత్రి వ్రతం రోజు, పౌర్ణిమ రోజు ఇలాగే 5 రకాల చెట్ల ఆకులను తీసుకువచ్చి స్త్రీలందరూ కలిసి విభూతి గుండంలో వేయాలి. ఈ వట సావిత్రి పౌర్ణిమ వ్రతం ఇలా చేయమంటున్నాడు స్త్రీలందరికీ. ఎక్కడెక్కడైతే బాబాలు స్థాపించిన ధ్యాన కేంద్రాలు ఉన్నాయో ఆ ధ్యాన మందిరాలలో స్త్రీలందరూ కలిసి చేసే పూజ వట సావిత్రి వ్రత పౌర్ణిమ పూజ చెప్తున్నారు ఇక్కడ బాబా. 5 రకాల చెట్ల ఆకులను, వటవృక్షము, జమ్మి వృక్షము, తులసి మొక్క, రావి చెట్టు మరియు పత్రి చెట్టు ఆకులను తీసుకొచ్చి ఆ విభూతి గుండంలో వేసి స్త్రీలందరూ కలిసి తిరుగోల గుండ్రంగా కూర్చొని ఆ ఆకుల యొక్క పొగను కొంత సమయం వరకు అందరూ అక్కడ కూర్చోవాలి. తర్వాత అవి చల్లారిన తర్వాత విభూతిని అందరూ తీసుకోవాలి. ఏదైతే ఆకులు వేసిన విభూతి ఉంటుంది కదా, కాల్చిన తర్వాత, పొగ పట్టుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత